వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు పురంధేశ్వరి. కొత్త చిత్రం కోసం జిమ్ లో చెమటోడ్చుతున్న చిరంజీవి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ మధ్యంతర బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో లోక్సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రవేశపెట్టే ఈ బడ్జెట్ లో వివిధ వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాత్కాలిక బడ్జెట్ కావడంతో పెద్ద పెద్ద అంచనాలు పెట్టుకోవద్దంటూ మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్ లో ఈసారి కూడా వేతన జీవులకు ఊరట కలిగించేలా ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపులు ప్రకటించే అవకాశం ఉందని, ఉద్యోగ కల్పన, నిర్మాణ రంగాలకు ప్రత్యేక కేటాయింపులు చేస్తుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. Economic management. The multi-pronged economic management over the past 10 years has complemented people-centric, inclusive development. Following are some of the major elements. 1. All forms of infrastructure, physical, digital, or social, are being built in record time. Number 2, all parts of the country are becoming active participants in economic growth. Number 3, digital public infrastructure, a new factor of production as if in the 21st century, is instrumental in formalization of the economy. Number 4, goods and services tax has enabled one nation, one market, one tax. Tax reforms have led to deepening and widening of tax base. Number 5, strengthening of the financial sector has helped in making savings, credit, and investments more efficient. చిత్తూరు జిల్లా పుంగనూరు చిరుతపులుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు. సదుం ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స. క్షతగాత్రుని వైద్యశాలలో పరామర్శించిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి. పులచెర్ల మండలం మంగళంపేట అడవి ప్రాంత సమీపంలో ఓ మామిడి తోపులో రవి, అతని కుటుంబ సభ్యులు పశువులు మేపుకొని కాపలాదారుడిగా ఉన్నారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో పశువులు అరవడంతో వెళ్లిన రవిపై 2 చిరుతపులులు దాడి చేశాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు కేకలు వేసి గాయపడిన రవిని సదం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. ఆవులు అరిచేసినాయి. అమ్మకు నెయ్యి అబ్బాయి పోయినాడు. ఈ అబ్బాయి పోయేకాడికి ఎనుక పక్కనే వచ్చి చెడుపులు పట్టేసింది. నువ్వు చూసినావా? నేను చూసినాను సార్. మంగళంపేటలో అన్నల తోపులో ఉన్న మినిస్టర్ తోపు. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా లక్ష్మీషా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీవారి అమ్మా నాన్నల ఆశీర్వాదంతో బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. తిరుపతి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు. కలెక్టరేట్ సిబ్బంది పుష్పగుచ్చాలిచ్చి స్వాగతించారు. క్రీడాకారులతో కిటకిటలాడాల్సిన మన ఎస్వి హైస్కూల్ క్రీడా మైదానం నేడు అక్రమ కట్టడాలతో కనుమరుగు కాబోతుంది. 137 ఏళ్ల చరిత్ర కలిగిన మన ఎస్వి హైస్కూల్ క్రీడా మైదానం తొందరలో కనుమరుగు కాబోతుంది. ఈ పాపం ఎవరిది? కట్టడాలు కడుతున్నా అందుకు అనుమతులు ఇచ్చిన వారిదే కాదు, మనకెందుకులే అని మౌనం వహిస్తున్న మన అందరిది కూడా. ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ ఓడిపోతే బాధపడతాం, ఒలింపిక్స్ లో మెడల్స్ రాకపోతే బాధపడతాం. మరి మన పిల్లలు ఆడుకోవాల్సిన క్రీడా మైదానాలు కనుమరుగైపోతుంటే మౌనంగా ఉండిపోదామా? క్రీడా ప్రేమికులారా, తిరుపతి వాసులారా, ఎస్వి హైస్కూల్ పూర్వ విద్యార్థులారా, మౌనం వీడండి. ఈ రోజు అనగా సాయంత్రం 5 గంటలకు ఎస్వి హైస్కూల్ క్రీడా మైదానం నందు సమావేశమై మన క్రీడా మైదానాన్ని ఎలా కాపాడుకోవాలో నిర్ణయించుకుందాం.
రైల్వే జోన్ నిర్మాణానికి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని తెలిపారు. జోన్ కోసం 53 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని, ఏపీ ప్రభుత్వం భూమిని కేటాయిస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. జోన్ ఏర్పాటు కోసం DPR కూడా సిద్ధమైందని అన్నారు. ప్రస్తుత బడ్జెట్లో ఏపీకి 9,138 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2009 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 886 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంతో పోల్చితే ప్రస్తుతం ఏపీకి 10 రెట్లు అధికంగా బడ్జెట్ కేటాయింపులు జరిగినట్లు స్పష్టం చేశారు. ఏపీలో 97% రైల్వే లైన్లు విద్యుదీకరణ చేసినట్లు వివరించారు. బడ్జెట్ హైలైట్స్ వివరించడం జరిగింది. సో ఇందులో లాస్ట్ 10 ఇయర్స్లో జరిగే డెవలప్మెంట్స్, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వివరాలు ఆయన తెలియజేశారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే అమృత్ స్టేషన్స్ అనేది చాలా వివరంగా ఆయన తెలియజేయడం జరిగింది. ఆ పథకంలో మన గుంటూరు డివిజన్కి 16 స్టేషన్స్ నామినేట్ అయిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా దీనికి ఇన్వెస్ట్మెంట్ 225 crores ఉంటుంది. ఈ 16 స్టేషన్స్లో 7 స్టేషన్స్లో ఇది 12 మీటర్ వైడ్ FOB కట్టడం జరుగుతుంది. దీనిలో ఫుడ్ ప్లాజా అలాంటి కైండ్ ఆఫ్ సెంటర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ వర్క్స్ అన్ని కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి అన్ని 16 స్టేషన్స్లో. కొన్ని మాస్టర్ ప్లాన్స్ కూడా ఫైనలైజ్ చేసుకున్నాము. ఎలివేషన్ కానివ్వండి, ఆర్ సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్మెంట్ కానివ్వండి. అండ్ ఈ స్టేషన్స్లో అన్నిట్లో కూడా ఎస్కలేటర్స్, లిఫ్ట్స్, ముఖ్యంగా లిఫ్ట్స్ అనేది కూడా చాలా పెట్టడం జరుగుతుంది. సో గుంటూరుకి అయితే 12 మీటర్ వైడ్ FOB అనేది చాలా విశేషంగా వర్క్ జరుగుతుంది అనమాట. అది ల్యాండింగ్ అనేది గుంటూరు ఈస్ట్ సైడ్ నుంచి గుంటూరు వెస్ట్ వరకు ఉంటుంది. సో ఈ గుంటూరులోనే అట్లీస్ట్ 4 లిఫ్ట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఒక ఎలివేటర్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ సర్క్యులేటింగ్ ఏరియాలో ఈస్ట్ సైడ్ సర్క్యులేటింగ్ ఏరియాలో కూడా చాలా డెవలప్మెంట్స్ జరుగుతాయి. ఇనఫ్ పార్కింగ్ స్పేస్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా కొంచెం నూతన విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా వర్క్స్ ఒక 3-4 months అయితే కానీ మంచి షేప్లోకి రాదు. సో వీఆర్ ఆల్సో వెరీ ఈగర్లీ అండ్ గెటింగ్ ఎక్సైటెడ్ టు సీ దట్ దీస్ వర్క్స్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ టైమ్. సో దిస్ విల్ బి ఈ 16 స్టేషన్స్ అనేది వర్క్స్ అన్నీ కూడా వీఆర్ టార్గెటింగ్ టు కంప్లీట్ బై జూన్ కల్లా అన్ని చోట్ల ఆపరేషన్లు చేసేటట్టుగా విల్ ప్లాన్. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగినని తెలిపారు. ఈ విషయాన్ని టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలు గుర్తించాలని చెప్పారు. తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలు నగర మోగించాయని పురంధేశ్వరి అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు దేశంలో స్కామ్లు మాత్రమే ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం కోసం స్కీములను తీసుకొచ్చిందని చెప్పారు. గత 10 ఏళ్లుగా అవినీతి లేని పాలనను అందించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కొత్త అధ్యక్షురాలు వచ్చారు, షర్మిల గారు. వారు కూడా అంటారు ప్రత్యేక హోదా గురించి మనం గట్టిగా మాట్లాడాలని. వారికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి, మరి అంతకు ముందు ఉన్నటువంటి పార్టీ వారికి కూడా నేను తెలియజేస్తున్నాను. అరుణ్ జైట్లీ గారు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఫుల్ స్టాప్, కామా వారు డిక్టేట్ చేస్తేనే కదా అరుణ్ జైట్లీ గారు అక్కడి నుండి వారు ప్రకటించింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు, వారిని కదా అరుణ్ జైట్లీ గారు పక్కన కూర్చోబెట్టుకుని వారు ప్రకటించింది. బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి రాష్ట్రానికి వెంకయ్య నాయుడు గారిని తీసుకుని వచ్చి మరి వారికి సన్మానాలు కూడా చేశారు కదా. మరి అటువంటి పరిస్థితుల్లో అన్ని విధాలా రాష్ట్రానికి న్యాయం చేయాలి అని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటే, తప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర నాయకులు చేసి ఇవాళ మేము చాలా బ్రహ్మాండం, కానీ తప్పు చేసే
చేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్పడం ఇది న్యాయమా అని చెప్పి నేను సభాముఖంగా నేను వేస్తున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా సంబరాలు గుంటూరులో ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ నియోజకవర్గంలో గురువారం డోక్రా మహిళలకు ఆసరా చెక్కులను పంపిణీ చేశారు మంత్రి రజని. ఈ కార్యక్రమంలో పాల్గొనే వైఎస్ జగన్మోహన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. పేద మహిళల ఆర్థిక అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక కృషి చేశాడని మంత్రి రజని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో మహిళలందరూ వైఎస్ఆర్సీపీకి పార్టీకి అండగా ఉండాలని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాము. మన జగనన్నని మనం ముఖ్యమంత్రి చేసుకున్న దగ్గర నుంచి మరి 4.5 సంవత్సరాల పాలనలో మరి ఎప్పటికప్పుడు కూడా మనకు అనేక సంక్షేమ పథకాల ద్వారా మనకి ఇస్తున్నటువంటి లబ్ధి, అలాగే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒకవైపున మన ముఖ్యమంత్రి గారి హయాంలో మరి మనకు జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీ అందరూ కూడా గ్రహించే ఉంటారు. మరి అలాగే ఈరోజు ఈ వైఎస్ఆర్ ఆసరా గురించి మనం మాట్లాడుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీడీపీ హయాంలో మనం చూసుకున్నట్టయితే డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలందరినీ కూడా మోసం చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. పసుపు కుంకుమ అని చెప్పి ఆ పేరుతో మరి ఏదో ఒక హడావిడి చేసి మరి ఏ విధంగా కూడా అప్పటిదాకున్నప్పుడు ఏమీ చేయలేదు. ఆ చివరిలో ఎన్నికలకు పోయే ముందు ఏదో తూతూ మంత్రంగా అక్క చెల్లెమ్మలు మోసం చేసేందుకు తీసుకువచ్చినటువంటి ఒక ఆలోచన, ఏ విధంగా మరి మోసం చేశారు, అది కూడా ఏ విధంగా అన్యాయం చేశారో మీ అందరికి కూడా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి అలాంటి పరిస్థితి నుంచి ఏదైతే 25,000 కోట్ల బకాయిల్ని డ్వాక్రా రుణమాఫీ చేయకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మనల్ని మోసం చేసి వదిలేసిపోయారో, మరి జగనన్న అక్క చెల్లెమ్మల పట్ల బాధ్యత తీసుకొని మరీ ముఖ్యంగా ఈ డ్వాక్రాలకు సంబంధించి రుణాలకు సంబంధించి మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా 4 విడతలుగా మనం చూసుకున్నట్టయితే మరి ఈ 4వ విడతతో రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కోట్లని పూర్తి స్థాయిలో కూడా ఈరోజు రుణమాఫీ చేసి మరి అక్క చెల్లెమ్మల మొహాల్లో ఈరోజు చిరునవ్వు చూస్తున్నటువంటి నాయకుడు మన మనసున్న ముఖ్యమంత్రి మన జగనన్న అని చెప్పొచ్చు. మరి ఈరోజు ఒక ఆసరా గురించే మనం మాట్లాడుకున్నాము. ఈరోజు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే మరి ఈరోజు ఏ మహిళని రాష్ట్రంలో ఏ మూలకి ఏ జిల్లాకి వెళ్ళి మనం అడిగినా కూడా ఈరోజు అక్క చెల్లెమ్మలు వాళ్ళ పరిస్థితుల్ని వాళ్ళ కష్టాలని ఈరోజు నిలదొక్కుని సంతోషంగా వాళ్ళ కుటుంబంలో తలెత్తుకొని ఉన్నారంటే ఈరోజు ఆ ధైర్యం ఏంటి అని కనుక మనం అడుగుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి ఒక అక్క చెల్లెమ్మలు మనం తట్టి మనం అడిగితే ఈరోజు జగనన్న దయ వల్ల నాకు పలానా లబ్ధి వస్తుంది, దాని ఇంట్లో వల్ల దాని దయ వల్ల ఈరోజు నేను పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాను, ఇదిగో నాకు ఇల్లు వచ్చింది, దీని ద్వారా నా కుటుంబంలో ఈరోజు నేను తలెత్తుకోగలుగుతున్నాను, నా కష్టాల నుంచి ఈరోజు నేను నిలబడగలుగుతున్నాను, దానికి కారణం జగనన్నమ్మ, జగనన్న 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఈరోజు రాష్ట్రంలోని ప్రతి అక్క కూడా గర్వంగా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నెలకొంది అని చెప్పి ఒక మహిళగా నేను కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. దానికి కారణం అన్న అనేక సంక్షేమ పథకాల వల్ల మనకి ఇచ్చినటువంటి ధైర్యం, మన కష్టాల్లో ఈ పథకాల వల్ల మనకు ఒక బలం జగనన్న మనకు చేకూర్చి ఈరోజు మన ఇంట్లో తలెత్తుకొని నిలబడేటువంటి పరిస్థితి ఈరోజు మనకుంది. గుంటూరు జిల్లా ఎస్పీగా తుషార్ ధూడి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లాలో అడ్మిన్ ఏఎస్పీగా పనిచేస్తున్న ఆయన బదిలీపై గుంటూరు వచ్చారు. రాజస్థాన్కు చెందిన తుషార్ 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తొలుత ఎస్పీ కార్యాలయంలో వీరభద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. ప్రస్తుతం ఎస్పీ ఆరిఫ్ ఆఫీస్ బాధ్యతలు స్వీకరించి సీట్లో ఆసీనులయ్యారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుంటూరు ఎస్పీగా జాయిన్ చేస్తున్నాను. మొదటి ఆనరేబుల్ సీఎం సార్కి, ఆనరేబుల్ డీజీపీ సార్కి నాకు ఈ నా ఫస్ట్ డిస్ట్రిక్ట్గా గుంటూరు పోస్టింగ్ ఇవ్వడానికి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ, కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పరంగా, ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి. టు ఎన్షూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఆ మోటివ్తో ఈరోజు నుండి స్టార్ట్ చేస్తున్నా. గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్తోనే ఒక చాలా సక్సెస్గా కెరీర్ చేస్తాను. అది
థ్యాంక్ యూ. బండ్లమూడి గార్డెన్స్ లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ లో నిర్వాహకులు కళాశాగర్ రెడ్డి మాట్లాడుతూ వింగో ఇండోనేషన్ అనే సంస్థ ద్వారా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన సముద్రపు మత్స్య సంపద రుచులను పరిచయం చేయడమేనని తెలిపారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 1 నుండి 5 వరకు జరుగుతుందని 750కి అన్లిమిటెడ్ ఫుడ్ అందిస్తున్నామని తెలియజేశారు. నా పేరు కళాసాగర్ రెడ్డి, గుంటూరు జిల్లా నరసరావుపేట, ప్రస్తుతం పల్నాడు జిల్లా. వింగో ఇన్నోవేషన్స్ అనే సంస్థ ద్వారా సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం మేము ఇక్కడ. యాక్చువల్గా అపారమైన సముద్ర తీరం ఉంది, 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని మనకు చెప్పుకోవడమే, కానీ ఆ సముద్రం నుంచి వచ్చే మత్స్య సంపదను మనం ఎక్కడా వినియోగించుకోవట్లేదు. మొత్తం ఎగుమతికే పోతుంది. ఆ ఫిష్ని, ఆ క్వాలిటీని, ఆ టేస్ట్ని మన వాళ్ళకి పరిచయం చేద్దాం ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క పట్టణంలో అని చెప్పేసి ప్రతి ఒక్క పట్టణంలో ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేది నెలకొక పట్టణంలో నిర్వహిస్తూ వస్తున్నాం. ఫస్ట్ మా నరసరావుపేటలో నిర్వహించాం, ఇప్పుడు ప్రస్తుతం గుంటూరులో నిర్వహిస్తున్నాం. దీంట్లో మీకు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఫిష్, ప్రాన్స్, క్రాబు, ఫిష్లో కూడా కింగ్ మాకరెల్, వంజరం అంటారండి, అలాగే ట్యూనా, అలాగే ఇండియన్ సాల్మన్ అంటారు, మాగా, అలా 4-5 రకాల ఫిష్ వెరైటీస్తో మొత్తం 12 రకాల ఐటమ్స్ ఇస్తున్నామండి. అన్లిమిటెడ్ బఫెట్ 750 రూపాయలు పడుతుంది. చిల్డ్రన్కి అయితేనేమో 500 రూపాయలు పడుతుంది పర్ సెషన్. మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో విశ్వబర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సరికొత్త చిరంజీవిని చూస్తారని చిత్ర బృందం చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే చిరంజీవి జిమ్ లో చెమటోడ్చుతున్నారు. తాజాగా జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నద్ధమవుతున్న రంగంలోకి దిగేందుకు అమితాసక్తితో ఉన్నా అంటూ ట్వీట్ చేశారు. విశ్వంబర చిరంజీవి కెరీర్లో 150వ చిత్రం. ఇందులో ఆయన పాత్ర పేరు భీమవరం దొరబాబు. గతేడాది నవంబర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే చిరంజీవి కూడా సెట్స్ పైకి వెళ్లనున్నారు. విశ్వంబర చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లంటూ ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్ర బృందం ప్రణాళిక. విశ్వంబర సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఓవైపు లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతుంటే, మరోవైపు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత సూచీలు పూర్తిగా నష్టంలోకి జారుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 71,645కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 21,697 వద్ద స్థిరపడింది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ నేరుగా అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్కు చేరుకున్నారు. ఆయన చేత ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో పార్టీ ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలలో ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మాత్రం అక్కడ కనిపించడం గమనార్హం. ఇంకోవైపు తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత కేసీఆర్ చాలా వరకు కోలుకున్నట్లుగా కనిపిస్తోంది. హ్యాండ్ స్టిక్ ఆధారంగా ఎవరి సహాయం లేకుండానే ఆయన నడిచారు. చాలా యాక్టివ్ గా కనిపించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకుల్లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి 6వ ర్యాంకుకు చేరాడు. బ్యాటింగ్ ర్యాంకుల టాప్ 10 లో ఉన్న ఒకే ఒక్క భారత్ బ్యాట్స్మెన్ కోహ్లీనే. స్టార్ కెన్ విలియమ్స్ నెంబర్ 1 గా కొనసాగుతున్నాడు. 2వ స్థానంలో జో రూట్, 3వ స్థానంలో స్టీవ్ స్మిత్, 4వ స్థానంలో డారిల్ మిచెల్, 5వ స్థానంలో బాబర్ అజయ్ ఉన్నారు. ఇటీవల టీమిండియాతో తొలి టెస్టులో భారీ సెంచరీ సాధించిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఒల్లీ పాప్ ఒక్కసారిగా 20 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరుకున్నాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడిగారు. పురంధేశ్వరి. కొత్త చిత్రం కోసం జిమ్ లో చెమటోడ్చుతున్న చిరంజీవి. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.